టాక్సిక్ మూవీ చూడడం జరిగింది. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే విషయం చెప్తున్నా యశ్ గారి కోసం. తిన్నామా తాగామా వేసామా ఇదే పనిలో ఉన్నాడండి. 5 రీరేలు పెట్టారు, 5లో 4 అయితే బాగా రొమాన్స్ చేశారు. సరే, గీతూ మోహన్ దాస్ గారి కోసం చెప్పాలంటే సినిమా అయితే నాకు అంతగా అనిపించలేదు. అసలు అప్పుడు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని సినిమా తీస్తుందో తెలియదు, కానీ సినిమా అయితే కనుక ఊహించినంత రీతిలో అయితే ముందుకు వెళ్ళలేదు. అసలు క్యారెక్టరైజేషన్కి సంబంధం లేని సినిమా అయితే. అసలు ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, 4 రీరేలు ఎంత 5 రీరేలు ఎంత పెట్టారు అన్నది కూడా అర్థం కాని సినిమా. మనకి యశ్ గారికి కెరీర్లో అయితే ఒక మంచి డిజాస్టర్ అని చెప్పొచ్చు నేను. దీని మీద ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ సినిమా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. 500 రూపాయలు ఖర్చు పెట్టి 600 రూపాయలు ఖర్చు పెట్టి నరకాన్ని టికెట్ తీసుకుని నరకాన్ని లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించింది. మధ్యలో ఇంటర్వ్యూలు వచ్చింది కాబట్టి బతికిపోయాం, కానీ చచ్చిపోతుంది ఇందులో థియేటర్లో. అంత ఘోరమైన సినిమా, చాలా దరిద్రమని అనిపించింది. ఏదో గోవాలోనూ ఫ్రెంచ్లోనూ అక్కడెక్కడ తీసుకెళ్తున్నానని అసలు క్యారెక్టరైజేషన్ సంబంధం లేని సినిమా ఇది. లాస్ట్ క్లైమాక్స్ అయితే అబ్బా కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారో అసలు దేని కొట్టుకున్నారో ఆ ఇమాజినేషన్ ఏంటో కూడా అర్థం కాని సినిమా. ఇలా నిజంగా ఇందాక ఒక మనోడు చెప్పినట్టు తెలుగు వాళ్ళకి అయితే అర్థం కాదు, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం అవుతుంది అన్నట్టు ఉంది. యశ్ గారికి KGF 1 KGF 2 వచ్చినటువంటి క్రేజ్ని చూసి డైరెక్టర్ గారు సినిమా తీస్తారు తప్ప అంత మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏం లేదు. సమాజానికి మెసేజ్ అసలే దొరకదు, ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కానీ దానికంటే ఘోరంగా ఇచ్చిన సినిమా అయితే. నా పక్కన ఒక పెద్దని కూర్చున్నాడు, దగ్గర ఒక 50 years ఉంటాయి, తల పట్టుకుని కూర్చున్నాడు. ఎందుకు వచ్చాను రా సినిమాకి, ఈ బాధ లేటరా నాకు, ఈ నరకం ఏంట్రా బాగున్నా అంతగా ఫీల్ అయ్యాడు. అయినే కాదు చూసిన వాళ్ళు అందరూ కూడా అదే ఫీల్ అయ్యారు. నాతో సహా ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయిన సినిమా టాక్సిక్.